వెల్కమ్ టు మిస్టర్ ఐ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగి, ఇటువంటి వాళ్ళు ఎవరూ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన దృష్టికోణం నుంచి అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద ఎటువంటి అభిప్రాయం ఒక కామన్ మ్యాన్కి ఉంటుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరెంట్స్ సార్? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కడప జిల్లా. ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. ఈరోజు జరుగుతున్నటువంటి సామాజిక విషయాల మీద కానీ రాజకీయ విషయాల మీద కానీ ఒక కామన్ మ్యాన్గా మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఒక కామన్ మ్యాన్గా నాకున్న రాజకీయాలపైన అభిప్రాయం, దేశంపైన రాజకీయ అభిప్రాయం ఏంట్రా అంటే, ఇప్పటికీ మనకు స్వతంత్రం వచ్చి దగ్గర 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాలలో మనకు దేశం అభివృద్ధి చెందింది. కానీ పక్క దేశాలతో కానీ లేకపోతే ఇంకో దేశాలతో కానీ పోల్చుకుంటే మన దేశం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, అట్లే అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే ఇంకా జాబ్స్ కానీ ఇంకోటి కానీ అందరూ అంటారు. కాకపోతే జాబ్స్ ఒక్కటే కాదు, యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశం ముందుకు పోవాలంటే ఏం చేయాలంటే, అందరూ వచ్చేసి ముసలి వాళ్ళు వీళ్ళు అంటారు, వాళ్ళతో పాటుగా అనుభవజ్ఞులతో పాటుగా యువత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యువత పైన 100% అంతా యువత పైనే ఉంది దేశం. ఎందుకు దేశం పైన ఉందంటే, ఈరోజు యువతనే రేపు దేశాన్ని కాపాడవలసిన వాళ్ళు, ఈరోజు యువతనే రేపు దేశాన్ని పరిపాలించవలసిన వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నా ప్రముఖ నాయకులు కూడా యువత నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంద్రా అంటే, యువత అనేది రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం. యువత అంటే మళ్ళీ వాళ్ళ పర్సనల్ లైఫ్ మొత్తం వదిలేసి రాజకీయాలకు రమ్మని చెప్పట్లేదు, కానీ వాళ్ళ పనులు చేసుకుంటూ రాజకీయాలలో రావాలా. ఇంకోటి ఏంటంటే, రాజకీయాలలోకి వస్తే కనుక ఏం జరుగుతుంది అని అంటే, రాజకీయాల్లోకి వచ్చి సొంత లాభం కాకుండా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకైతేనేమి, దేశం కోసం అయితేనేమి, ఇంకొకరి కోసం అయితే సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు యువత వస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే. అంటే దేశం కోసం సేవ చేసే వాళ్ళు రావాలి. దేశం కోసం సేవ చేసే వాళ్ళే కదా ఖచ్చితంగా మనకు కావాల్సింది. ఎందుకంటే దేశం ముందుకు పోవాలంటే దేశం సేవ చేయాలి. మరి మన ప్రాంతాల్లో అంతా మనకి కేవలం కులం కోసం, కులం పేరు చెప్పు, మతం పేరు చెప్పు, వీటి పేరుతోనే కదా మనకు రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. దేశం గురించి ఒక్కరు కూడా మాట్లాడినట్టు నేను వినలేదు. మీరేమైనా విన్నారా? దేశం కోసం మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం. ఎందుకురా అంటే, ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ, ఎవరైతే బాగా బూతులు మాట్లాడతారో, ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడతారో, ఎవరైతే ఒక యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారో, సో అది అనేది ఏమందని యూత్కు మనకు ఒక ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంద్రా అంటే, నాకు నేను చెప్పుకునేది ప్రజలు యూత్కు చెప్పేది ఏంద్రా అంటే, అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే ఆనెస్ట్గా సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే ఇంకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండదో, ఎవరైతే ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయకుండా ఉంటారో, ఎవరైతే వెల్ ఎడ్యుకేషన్ అయి ఉంటారో, ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కనుక మనస్ఫూర్తిగా సేవ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకు ఈ ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళను ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళతో సేవ చేయించుకొని వాళ్ళు ముందుకు పోవాలని నేను కోరుకుంటాను. ఒక కామన్ మ్యాన్గా అటువంటి వాళ్ళని మీరు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో చెప్పమంటే ఎవరిని చూపిస్తారు? నాకున్నటువంటి వ్యక్తి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నేను దేశం ప్రధాని చూపిస్తానండి, నరేంద్ర మోడీని. ఎందుకురా అంటే అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. లైక్ వాళ్ళ వంశపార్యపరంగా రాజకీయంగా వాళ్ళు ఎవరు లేరు. తర్వాత వచ్చేసి అతను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడిన వ్యక్తి. అతను పూర్ నుంచి ఒక మంచి ఉన్నత స్థాయిలో చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఈ రాజకీయ వారసత్వం లేదు. తర్వాత సొంత తమ్ముడు వాళ్ళు కూడా గతంలో ఏ పని చేసేవాళ్ళో ఇప్పుడు అదే పని చేస్తున్నారు. చెల్లెల్లో ఏం చేస్తున్నారు అదే పని చేస్తూ ఉన్నారు. అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి తను అనుకుంటే ఏమని చేయగలడు, కానీ ఏం చేయకుండా ప్రజల కోసమే చేస్తూ ఉన్నాడు. అంటే మన వైపు రాజకీయ నాయకుల్లాగా మొత్తం కూడబెట్టి వాళ్ళ అదే చెప్తాం. మన రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను ఒక ఎంపీటీసీ అయితే కనుక, నా తర్వాత వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీ అయితే సర్పంచ్ గారు వార్డ్ మెంబర్. సో ఇలా కాకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ పదవికి అర్హులో, ఎవరైతే దానికి న్యాయం చేయగలరో, సో వాళ్ళని కూర్చోవడం బెస్ట్. ఎందుకంటే పదవి అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ పని చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. ఓకే. మరి మన వైపు అటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా చూసారా? కేవలం దేశం గురించి ఆలోచించే వాళ్ళు కానీ స్వార్థరహిత రాజకీయాలు చేయగలిగే వాళ్ళు ఎవరైనా మీరు గమనించారా? కష్టం, అసలు చూడలేదు ఇంతవరకు. కేవలం ఎవరైనా వస్తే కనుక చూడాలి. ఓకే. అంటే నేను ఒక పార్టీ మెంబర్గా కానీ ఇంకొకదానికి ఎవరైనా సపోర్ట్ చేసి నేను మాట్లాడేది, కానీ అలాంటి వాళ్ళు లేరనమాట. అంటే
ప్రతి ఒక్కరికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఇంకొకరు కానీ క్యాండిడేట్ పార్టిసిపేట్ చేస్తున్నాడు రాజకీయాలకు వస్తున్నాడు అంటే సమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది? గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, తర్వాత ఇంకోటి అతను ఇంకొకటి ఏంద్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాజకీయవేత్తలు ఆలోచించేది ఏదండి, సమ్ అమౌంట్ మనం ఎర్నింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్లు 3 కోట్లు ఉంది, ఆ తర్వాత వచ్చేసి సర్పంచ్ కానీ గోదానం కంటెస్ట్ చేస్తాడు, గెలుస్తాడు. ఆ అమౌంట్ పెట్టిన అమౌంట్ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది చూసినారా, దాన్ని డబల్ చేసుకొని రాజకీయంలోకి వస్తారు. సర్పంచ్కే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది ఈ మధ్య. అవుతుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ప్రతి ఓటు ఒక ఓటు వేయాలంటే కనుక ఒక ఓటుకు 1000 రూపాయలు 2000 తీసుకుంటా ఉన్నారు. 2000 తీసుకుంటారు. ఈ 2000 తీసుకుంటారు, తర్వాత వచ్చేసి వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అదే అంటే ఇది విషయం ఏంటంటే వాళ్ళు ఇవ్వడం తప్పు కాదు, కానీ తీసుకోవడం మన తప్పు. ఓకే, ప్రజలు తీసుకోవడం మన తప్పు, డబ్బులు తీసుకొని ఓటు వేయడం అనేది. ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని ఓటు వేయడం వల్ల రేపు పొద్దున ఏమైందో ప్రశ్నించే గుణాన్ని మనం కోల్పోతాం కదా. అంటే తిరిగి అడగలేము. అవును, డెవలప్మెంట్ అడగలేవు. ఎందుకంటే అతను డబ్బులు అన్నీ మనకి ఇచ్చేసినాడు, డెవలప్మెంట్ ఎక్కడ ఇస్తాడు? చేయలేడు. కాబట్టి ఏంటంటే మనము జస్ట్ 1000 or 2000 తీసేసుకొని అప్పటికి అయిపోతుంది, కానీ డెవలప్మెంట్ అని కంప్లీట్గా ఆగిపోతుంది. సో అది ఏంటంటే రాజకీయాల్లో తప్పు లేదు, కానీ ప్రజల్లో తప్పు ఉంది. అది తీసుకోకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని మీరు మాకు డబ్బులు ఇవ్వద్దండి. ఊర్లో ఒక చిన్న గ్రామాన్ని తీసుకున్నాం, ఆ చిన్న గ్రామానికి వచ్చేసి మినిమం ఫెసిలిటీస్ ఏముండవు. వాటర్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే డ్రైనేజీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి ఉండదు. సో ఏంటంటే ఓకే మీరు మాకు డబ్బులు ఇస్తారా, మాకు డబ్బులు వద్దు, ఇవన్నీ చేసి పెట్టండి చాలు, మీకే ఓటేస్తాం అని ఒక అగ్రిమెంట్ పరంగా కానీ లేదంటే ఒక కమిట్మెంట్ ప్రకారం వేసుకొని చేసుకుంటే కనుక అతను గెలిపించుకొని గెలిపించిన తర్వాత ఈ పనులను చేయించుకుంటే కనుక ఆ ఊరు అభివృద్ధి చెందోది. అట్ ద టైం వచ్చేసి కొంచెం మనం కూడా ఇదవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఊర్లో కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికి కూడా చాలా ఊర్లలో ఎడ్యుకేషన్ అసలు లేదు. ఓకే, ఎడ్యుకేషన్ లేకపోవడం ఏంటంటే ఆ ఊరికి అవేర్నెస్ లేకపోవడం, ఇంకొకటి ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం, స్కూల్స్ సరిగ్గా లేకపోవడము, ఆ ఊరి ఎడ్యుకేషన్ బాగుండాలంటే కనుక సార్ వాళ్ళు రావడం కానీ పోవడం కానీ ఏదో ఒకటి చేయాలంటే రోడ్లు బాగుండాలి, ట్రాన్స్పోర్టింగ్ ఉండాలి. ట్రాన్స్పోర్టింగ్ ఉండేందుకు మంచి వస్తూ ఉంటారు, సార్ వాళ్ళు పోతూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా కూడా మనకు ట్రాన్స్పోర్టింగ్ బాగుంటేనే ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగుంటుంది. అది విద్య కానీ లేకపోతే వ్యాపారం కానీ వైద్యం కానీ ఏదైనా కూడా బాగానే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బాగుండాలంటే దానికి మనకు కావాల్సిన ముఖ్యంగా రోడ్లు ఉండాలి. ఆ రోడ్లు మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అంత బాగున్నట్టు నాకు అనిపించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరీ పాడైపోయినాయండి. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాలకు రావాలంటే కష్టపడతా ఉన్నారు. ఒకవేళ వచ్చిపోయినా కూడా వాళ్ళకి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. అది కష్టంగా ఉంది. ఇక ఒక కామన్ మ్యాన్గా మీరు జనరల్గా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంటే ప్రభుత్వంతో కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కావచ్చు, వాళ్ళతో ఎవరితోనైనా సరే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక కామన్ సమస్యలు, ఇవన్నీ నాకు నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది, వీటి గురించి నాకు తెలియదు అనే విషయాలు ఏమైనా ఉన్నాయి? అలాంటివి అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చట్టం గురించి తెలుసుకోవాలి. అట్ ద టైం వచ్చేసి మనం ఏం చేయాలరా అంటే కనుక ఒక రాజకీయం గురించి తెలుసుకోవాలి. తర్వాత అట్ ద టైం లా గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంట్రా అంటే నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను మా ఫ్రెండ్ వచ్చి బైక్లో పోతా ఉన్నాం రోడ్ మీద. నాకు హెల్మెట్ లేదు. తర్వాత వచ్చేసి ఒక ట్రాఫిక్ నార్మల్ కానిస్టేబుల్ నిలబెట్టినాడు. నిలబెట్టి తర్వాత వచ్చేసి నా దగ్గర నుంచి బైక్ కీస్ తీసుకున్నాడు. నేను బైక్ కీస్ తీసేసుకొని తర్వాత వచ్చేసి నాకేం చేసినాడు, ఫైన్ వేసేసినాడు. నాకు తెలియదు, ఇంకా తప్పకుండా ఫైన్ కట్టేసి వెళ్ళిపోయినా బైక్ కీస్ తీసుకొని. తర్వాత అర్థమైంది ఏంట్రా అంటే కానిస్టేబుల్ ఆ రైట్స్ లేవంట. ఫైన్ వేసే రైట్స్ లేవు. తర్వాత బైక్ కీస్ తీసుకునే రైట్స్ కూడా లేవు. ఈ విషయం వల్ల మీరు ఎలా తెలుసుకున్నారు? తర్వాత వచ్చేసి సామాన్య మాధ్యమాలలో చూసి, యూట్యూబ్లో అక్కడ చూసి, తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళని చూసి నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను బాధపడినా. ఎందుకురా అంటే నాకు ఆ చట్టాల గురించి కానీ లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్లనే నేను అక్కడ సరెండర్ అవ్వాల్సి వచ్చింది, ఫైన్ కట్టాల్సి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ అది నేను తెలుసుకొని ఉంటే కనుక నేను అడిగి చెప్పేవాడిని, మీకు ఇట్లా రైట్స్ లేవు ఇట్లా అని చెప్పేసి. అట్ ద టైం అది నా మిస్టేకే, ఎందుకంటే హెల్మెట్ లేకపోవడము, తర్వాత బైక్ అది కూడా నా మిస్టేకే. సో ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ మధ్య యువత ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అంటే వాళ్ళు వారసులు కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో పలానా వాళ్ళు అయితే బాగున్నారు, ఈ దేశానికి ఏదో సేవ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది అనే వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా కనపడ్డారా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి గురించి నేను తెలుసుకున్నాను. అతని పేరు వచ్చేసి తమిళనాడు బీజేపీ అన్నమలై అనమాట. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై. సో అతను వచ్చేసి వృత్తిరీత్యా అతను ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటకలో చేస్తూ ఉన్నాడు. కర్ణాటకలో చేస్తూ ఉండి అతను వచ్చి ఏమైందిరా అంటే అతనికి ఒక కర్ణాటకలో
ఒక అమ్మాయిని వేరే వాళ్ళు ఇది చేసి చంపేసినారు. తర్వాత వచ్చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేకపోయినాడు. ఎందుకు న్యాయం చేయలేకపోయినాడు రా అంటే ఆ పక్క చంపేసిన వాళ్ళు వచ్చేసి అధికార పార్టీ అధినేత కొడుకు అనమాట, కుమారుడు. సో అతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయినాడు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయి అన్నామలై అనే అతను ఎందుకంటే యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ తీసుకోలేకపోతే ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది. సో తీసుకోలేకపోయేసి బాధపడి తర్వాత వచ్చేసి అతని జాబ్ రిజైన్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం చేసే అరాచకాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, దురాక్రమణలు అయితే ఇవన్నిటిపైన అతను వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే లైక్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజలకు తమిళనాడు ప్రజలకు అయితేనేమి వాళ్ళకైతేనేమి ఎస్ ఇది జరిగింది నిజమే, ఇది ఓహో ఇది కూడా తప్పే, ఇది కూడా ఇలా మాట్లాడచ్చా అని తెలుసుకుంటా ఉన్నారు అనమాట. ఒక కామన్ మ్యాన్గా దేశ రాజకీయాల మీద కూడా మంచి పట్టు ఉన్నట్టుంది మీకు. నాకు అలా జస్ట్ అంటే లైక్ ఇది మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్, అందుకు తర్వాత వచ్చేసి మనము అప్డేట్ అవుతూ ఉంటాం న్యూస్ ఛానల్లో. సో దానివల్ల బేసిక్ ఐడియా అంటే ఇది పట్టు అనేది. అంటే ఇప్పుడు మనకి తమిళనాడులో అన్నామలై ఉన్నట్టు మన ఆంధ్రాకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు, వస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. ఓకే, అటువంటి నిజాయితీపరుడైనటువంటి అధికారి అన్నామలై లాంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకడు ఉంటే బాగుంటుందని ఒక తెలుగువాడిగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను అవగాహన చేసుకున్న ఒక కామన్ మ్యాన్ అంటున్నాడు ఈరోజు. చూశారు కదండి, ఒక కామన్ మ్యాన్గా తనకున్నటువంటి అవగాహనతో ఎంత గొప్పగా రాజకీయాన్ని ఈయన విశ్లేషించారన్నది మనం ఇప్పుడు చూసాం. అలాగే రాజకీయాల్లోకి యువత రావాలి అని ఎప్పటి నుంచో ముసలి రాజకీయ నాయకులు అందరూ చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని రానివ్వరు. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి మార్పులు హర్షణీయం. అన్నామలై లాంటి వ్యక్తులు ఈ దేశానికి ఎంతో అవసరం. పార్టీలకు అతీతంగా అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ దేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.